చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీల దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల భద్రత అత్యంత కీలకంగా మారింది. ఈ తరుణంలో భారత్ తన నౌకాదళ సామర్థ్యాలతో అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది జెరూసలేం పోస్ట్ ఓ ప్రత్యేక కథనంలో విశ్లేషించింది. ఇజ్రాయెల్, అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు భారత అత్యంత నమ్మకమైన సముద్ర భద్రతా భాగస్వామిగా మారుతోందని పేర్కొంది. ప్రస్తుత ప్రపంచంలో సముద్ర మార్గాలపై ఏ దేశం పైచేయి సాధిస్తుందనే దానికంటే అంతర్జాతీయ వాణిజ్యానికి ఏ దేశం భద్రత కల్పించగలదనేదే అత్యంత ముఖ్యమైన ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో హిందూ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న భారత్ తన వ్యూహాత్మక స్థానంతో ప్రపంచ వాణిజ్యానికి రక్షణ కవచంగా నిలుస్తోంది. ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో నౌకలపై హుతీల దాడులు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తున్న వేళ ఆయా జలసంధులను కాపాడగలిగే సత్తా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని జెరూసలేం పోస్ట్ కథనం స్పష్టం చేసింది. ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న పశ్చిమాసియా, అభివృద్ది చెందుతున్న ఆఫ్రికా మార్కెట్లు, తూర్పు ఆసియా తయారీ కేంద్రాలను కలిపే కీలక అనుసంధానకర్తగా భారత్ నిలవనుందని పేర్కొంది. హార్మూజ్, బాబెల్ మండేబ్, మలక్కా వంటి కీలక జలసంధుల్లో అంతరాయం కలిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతాయి. ఈ ముప్పును తిప్పికొట్టేందుకు భారత్ తన సైనిక మౌలిక వస్తువులను వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మలక్కా జలసంధిపై నిఘా పెంచేందుకు, చైనా విస్తరణ వాదానికి అడ్డుకట్ట వేసేందుకు అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. భారత్ కేవలం ఇంధనాన్ని వినియోగించుకునే దేశం మాత్రమే కాదని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిరంతర నౌకాదళ మోహరింపుల ద్వారా భద్రతను కల్పించేదిగా ఎదిగిందని జెరూసలేం పోస్ట్ కథనం ప్రశంసించింది. 2008 నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో సాగిస్తున్న పైరసీ నిరోధక చర్యలు, 2024లో సముద్ర రవాణాకు ముప్పు పెరిగిన సమయంలో ఒకేసారి 30కి పైగా యుద్ద నౌకలను మోహరించడం, జాతీయతతో సంబంధం లేకుండా వందలాది మంది నావికులను రక్షించడం ద్వారా భారత నౌకాదళం తన సత్తా చాటుకుంది. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించే సామర్థ్యం, అంతర్జాతీయ వాణిజ్యానికి రక్షణ కల్పించే విశ్వసనీయత భారత్కుందని ఈ చర్యలు నిరూపించాయి. మరోవైపు భారత్ ఇజ్రాయెల్ బంధం కేవలం రక్షణ కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాకుండా సంయుక్త సాంకేతిక భాగస్వామ్యాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థ రాఫెల్ తన ప్రసిద్ధ ఐరన్ డోమ్ క్షిపణి వ్యవస్థల ఇంటర్సెప్టర్లను భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించడమే దీనికి నిదర్శనం. ఇజ్రాయెల్, అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలతో ఒకేసారి సత్సంబంధాలను కొనసాగించగల దౌత్యపరమైన స్వతంత్ర వ్యూహం భారత్కు పెద్ద బలంగా మారింది. రాబోయే రోజుల్లో హార్న్ ఆఫ్ ఆఫ్రికా, బాబెల్ మండేబ్ జలసంధి ప్రాంతాల్లో సముద్ర మార్గాల రక్షణ కోసం భారత్, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాల మధ్య సహకారం మరింత పెరగనుందని జెరూసలేం పోస్ట్ వివరించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ భద్రతా నిర్మాణంలో భారత్ కేంద్ర బిందువు కాబోతోందని విశ్లేషించింది.